తరిగిపోతున్న మానవుని ఆయుష్కాలం అను రెండవ రోజు క్రీస్తు విజ్ఞాన మహాసభకు విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేరట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ గొప్ప అవకాశాలు ఇచ్చినటువంటి కన్నతండ్రికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రసన్న డాడీ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇవ్వబడిన ఈ కొద్ది నిమిషాల్లో ఈ మహాజ్ఞాన గ్రంథంలో నుంచి శాస్త్రపరమైన ఒక విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, నేడున్నటువంటి శాస్త్ర ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందిందో పాఠశాలకు వెళ్ళే ఏ పిల్లవాడిని అడిగినా అర నిమిషం ఆలస్యం కాకుండా సమాధానం చెప్తాడు. ఏంటా సమాధానం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రపంచాన్ని ముందుకు వెళ్ళడానికి కారణమైనటువంటి ఈ శాస్త్ర ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అని మనం కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, ఏదైనా ఒక దృశ్యాన్ని చూడాలి అంటే అది మన ముందు ఉండాలి. కానీ అదృశ్యమైన దృశ్యాన్ని కూడా చూడాలి అని అంటే దానికి టెక్నాలజీయే సాధ్యమవుతుంది. నేను మీ ఎదురు ఉన్నాను కాబట్టి మీరు నన్ను చూడగలుగుతున్నారు. అదే నేను మీ ఎదురు లేకపోతే మీరు నన్ను చూడలేరు. కానీ నేడున్నటువంటి టెక్నాలజీని అభివృద్ధిపరిచి నేను మీ ముందు ఉన్నా లేకపోయినా ప్రత్యక్షంగా నేను మీ ముందు ఉన్నట్టే చూపించేటువంటి టెక్నాలజీ నేడున్నటువంటి సమాజంలోనికి వచ్చేసింది. దానిని హోలోగ్రఫీ అంటారు. దీనిని 1947లో డెన్నిస్ గబోర్ అనే రష్యన్ భౌతిక శాస్త్రవేత్త ఈ శాస్త్ర ప్రపంచానికి పరిచయం చేశాడు. దీని యొక్క పనితీరు ఏంటంటే ఒక వస్తువుని, అదృశ్యమైన వస్తువుని దృశ్యంగా కనిపించే విధంగా చూపించేదే ఈ హోలోగ్రఫీ. స్క్రీన్ మీద మీకు వీడియో ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. హోలోగ్రఫీ అంటే ఏంటి, దాని పనితీరు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. డాక్టర్లు వైద్యం చేయాలి అని అంటే ఖచ్చితంగా రోగి అయినటువంటి వాడు వాళ్ళ ఎదురు ఉండాలి. లోపం ఏంటో, సమస్య ఏంటో వాళ్ళకి తెలిసి ఉండాలి. కానీ ఈ హోలోగ్రఫీ ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి డాక్టర్లు, వైద్యులు విదేశాల నుంచి రోగికి ఉన్నటువంటి లోపం ఏంటి, అతనికి ఉన్న రోగం ఏంటి, దాన్ని గ్రహించి దానిని సరైన క్రమంలో ఎలా వైద్యం చేయాలి అన్నటువంటి టెక్నాలజీని నేడు ప్రపంచానికి పరిచయం చేశారు. చూసారా గుండె యొక్క పనితీరు ఎలా ఉందో? కానీ అది నిజమైన గుండె కాదు, ఆర్టిఫిషియల్. అది డిజిటల్ వైజ్గా ఉంది, హోలోగ్రఫీ. వారికి కళ్ళ ముందు కనిపిస్తుంది ఎలా, పూర్తిగా దాని లోపల ఏమున్నాయి, సమస్య ఏంటి, దానిని ఎలా పరిష్కరించాలన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కారణం హోలోగ్రఫీ. ఈ హోలోగ్రఫీ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఈ ప్రపంచానికి ఈ శాస్త్ర ప్రపంచం అందిస్తుంది. అలాగే రెండో వీడియో కోసం ఒకసారి చూడండి. ఏదైనా ఒక నిర్మాణాన్ని కట్టాలి అని అంటే ఖచ్చితంగా అది కట్టిన తర్వాతే దాని యొక్క అందము, రూపు కనపడుతుంది. కానీ ఒక నిర్మాణాన్ని జరిగించక మునుపు దాని యొక్క విధానం ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్నది డిజైన్ చేసి ముందుగానే ఈ హోలోగ్రఫీలో చూడడానికి జరుగుతుంది. ఒక రూమ్ ఎలా ఉండాలి, దానికి హాల్ ఎలా ఉండాలి, దాని పార్కింగ్ ఏదైతే కట్టాలి, నిర్మించాలి అనుకుంటున్నారో దాని తాలూకా ప్రాంగణాన్ని బ్లూ ప్రింట్ అంటారు. దాని మొత్తాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి ఈ హోలోగ్రఫీ ద్వారా చూడడానికి కుదురుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక కాంతి తరంగాన్ని దర్పణం ద్వారా సదృశ్యమైన ఒక ప్రాంతంలో నిలిపి దాని ద్వారా ఈ హోలోగ్రఫీ అనేది చూపించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని వల్లరా, ఇంత జ్ఞానం ఈ శాస్త్రవేత్తలకు ఎక్కడి నుంచి వచ్చిందండి? కళ్ళ ముందు లేనప్పటికీ దాన్ని కళ్ళ ముందే ఉన్నట్టు ఎలా చూపించగలుగుతున్నారు? దీనిని బైబిల్ని అడిగి తెలుసుకుందాం. దీనికి బైబిలే సమాధానం చెప్తుంది. ఈ శాస్త్రవేత్తలకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. దేని కాలం అన్నది చక్కగా వండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు.
ఆయన శాశ్వత కాలజ్ఞానమును నరుల హృదయమందుంచున్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి మనిషి జ్ఞానం సరిపోదు, కానీ దేవుడు చేసిన క్రియలను తెలుసుకోవడానికి ఈ మనిషి జ్ఞానం సరిపోతుంది. ఈ భూమి పనితీరు ఎలా ఉందో దేవుడు చేసేసాడు, దానిని మనిషి చెప్పాడు. ఇది ఇన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది, సూర్యుడు తూర్పు నుంచి పడమటకు వెళ్తూ ఉంటాడు, తూర్పున ఉదయిస్తాడు, పరమణ అస్తమిస్తాడు. ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు? దేవుడు ఆల్రెడీ చేసేసాడు, చేసిన వాటిని చూసి చెప్తున్నారు. అంటే దేవుడు శాశ్వత కాలజ్ఞానం నరుల హృదయంలో ఉంచాడు, కానీ దేవుడు చేయబోయేటువంటి కార్యాలను తెలుసుకోవడానికి అది సరిపోదు. దేవుడు చేసిన కార్యాలను పరిశీలించి విశ్లేషించి వాటిలోని సారాన్ని తెలియచేసి దానినే ఈరోజు టెక్నాలజీ అని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మరి డెన్నిస్ గబోర్ అని శాస్త్రవేత్త ఈ ప్రపంచానికి హోలోగ్రఫీ అని పరిచయం చేశాడు. మరి దీనిని ఎవరు ముందు పరిచయం చేశారో బైబిల్ని అడిగి తెలుసుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 9వ వచనం. ఈ శాస్త్ర ప్రపంచం హోలోగ్రఫీని ప్రపంచానికి పరిచయం చేయక మునుపే ఈ హోలోగ్రఫీని ఎవరు ముందుగా పరిచయం చేశారు, ఎవరు దీన్ని ఉపయోగించారు అన్నది బైబిల్ని అడిగి తెలుసుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ఈ మాట ఎవరితో చెప్తున్నారండి? తండ్రి అని దేవుడు మోషే గారితో చెప్తున్నాడు. 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం నుంచి విడిపించి ఎప్పుడైతే కానాడు ప్రాంతానికి ఈ అరణ్యాల్లో ఉంటారో దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలని ఆశపడతాడు. నేను మీ మధ్య ఉండాలి, నేను మీతోనే ఉంటానని చెప్పి మోషే గారికి ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు, అదే ప్రత్యక్షపు గుడారం. దాని గురించి ఏం చెప్తున్నాడు ఆ మాట ఒకసారి చదవండి. నేను నీకు కనపరచు విధముగా. ఏం కనపరిచాడు? ఏమి కనపరిచాడు? దేనిని చేయమని చెప్తున్నాడు మోషే గారికి దేవుడు? దానికి సమాధానం నిర్గమాకాండము 25వ అధ్యాయం 40వ వచనం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 40వ వచనం. కొండ మీద నీకు కనపరచు విధముగా, కొండ మీద నీకు కనపరచబడిన వాటి విధమును బట్టి వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. కొండ మీద ఏంటండి? మోషే గారికి 40 రోజులు సీనాయి పర్వతం మీదకి పిలిచినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాను, దాన్ని నువ్వు చేయాలి. మరి దాన్ని చేయాలంటే నీకేముండాలి? జ్ఞానం ఉండాలి. మరి మోషే గారు ఏమన్నా బిల్డరా? కాదు. ఏమన్నా ఆర్కిటెక్చర్ని తెలిసినవాడా? కాదు. మరి అలాంటి వ్యక్తి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలి కొలతలతో సహా అంటే ఎలా సాధ్యమవుతుంది? ముందుగా దాని తాలూకా ఏదన్నా ఒక పోలిక ఉండాలి, ఒక ఎగ్జాంపుల్ చూపించాలి. నాకు పలానా విధంగా పలాంది కావాలని చెప్తే దానిని బట్టి చేయడానికి పని సులువు అవుతుంది. మరి మోషే గారికి దేవుడు ఏం చూపించాడు? నిర్గమాకాండము 26వ అధ్యాయము 30వ వచనం. నిర్గమాకాండము 26వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు కొండ మీద నీకు కనపరిచిన పోలిక చొప్పున అంటే దేవుడు కూడా మొట్టమొదటిసారి సీనాయి పర్వతం మీద మోషే గారికి ఈ హోలోగ్రఫీని అనేది ప్రజెంట్ చేశాడు. ప్రత్యక్షంగా లేనిటువంటి ఒక గృహాన్ని, ఒక ప్రత్యక్షపు గుడారాన్ని మోషే గారికి కళ్ళకు కట్టినట్టు చూపించి దానిని ఎలా నిర్మించాలి, దాని కొలతలు ఏంటి, దాన్ని ఏ విధంగా నిర్మించాలని దేవుడు మోషే గారికి మొత్తాన్ని చూపించాడు. ఒకసారి ఆ వీడియో చూపించండి. దేవుడు ఏదైతే తన ప్రజల మధ్య ఉండడానికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలని ఆశపడ్డాడో దాని తాలూకా బ్లూ ప్రింట్ మొత్తాన్ని మోషే గారికి దేవుడు హోలోగ్రఫీ ద్వారా చూపించాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ శాస్త్ర ప్రపంచం ఏది ఈ ప్రపంచానికి పరిచయం చేసినా దానిని ముందుగా ఈ ప్రపంచానికి, ఈ మనిషికి పరిచయం చేసింది దేవుడే. ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని చదివి ఈ గ్రంథంలోని ఎన్నో విషయాలను పరిశోధించి వాటిని తమ సొంత ఖాతాలో వేసుకుని శాస్త్రవేత్తలుగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు తప్ప ఈ జ్ఞానాన్ని ముందుగా
దేవుడే పరిచయం చేశాడు. అదృశ్యంగా ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించి తాను ఏ విధంగా నిర్మించాలనుకుంటున్నాడో, ఏ విధంగా దాని నిర్మాణం ఉండాలని ఆశపడ్డాడో దేవుడు దానిని మొత్తం సీనాయి పర్వతం మీద మోషే గారికి చూపించాడు. ఎలా? హోలోగ్రఫీ ద్వారా. ఒక కాంతి నుంచి వెలువడేటువంటి ఒక దర్పణ మార్గాల ద్వారా వెలువడే ఒక దృశ్యాన్ని దేవుడు మోషే గారికి చూపించాడు. దానిని బట్టి మోషే గారు ఏం చేశాడు?